ప్రజెంట్ వీడియోలో అరకులోని ట్రైబల్ మ్యూజియం అయితే చూసుకోబోతున్నాం. ఈ మ్యూజియంలో ట్రైబల్స్ జీవన విధానం తెలియజేసేలా మైనపు బొమ్మలు చాలా రకాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ట్రైబల్స్లో పెద్ద మనిషి సమస్యను సెటిల్ చేస్తున్నట్లు, ట్రైబల్స్ వేటాడి వేటను తీసుకొని వస్తున్నట్లు, సేమ్ రియల్ మనుషులు పెళ్లి వాకిట్లో కూర్చున్నట్లు ఉంది. అలాగే ట్రైబల్ చేతితో చెక్కిన శిలా విగ్రహాలు, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, అలాగే పెద్దవాళ్ళు ఆడుకోవడానికి జిప్ లైను, అలాగే సైకిల్ రైడింగ్ మరియు బైక్ రైడింగ్ కూడా ఉంది. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే గుర్తుగా కొనుక్కోవడానికి చాలా రకాల వస్తువులు కూడా ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, అందరిలా ఉన్నారు. ఈ రోజు వీడియోలో మీకు అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియం అయితే చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ తయారు చేసిన ప్రతి బొమ్మ కూడా అచ్చం సేమ్ మనుషులాగే ఉన్నారు. ఇక్కడ నేను చూశాను, అలాగే వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న ఆచారాలకి మనకి కూడా చాలా దగ్గర సంబంధం అయితే ఉంది. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ఇక్కడ వాడిన వస్తువులు, తయారు చేసిన వస్తువులు, అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, డెవలప్ అయ్యారు అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదంతా చూడండి, మీకు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఏరియా. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది వీడియో అయితే. ఓకే, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్లోని వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అలాగే ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా రాబోయే వీడియోస్ అయితే వెంటనే తెలుస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేయండి, వీడియో మొత్తం చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోలో అరకులోని ట్రైబల్ మ్యూజియం అయితే చూసుకోబోతున్నాం. లోనికి వెళ్ళి చూద్దండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 60 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు, చిన్నవాళ్ళకి 30 రూపాయలు. అలాగే ఓపెనింగ్ టైము 9 AM, క్లోజింగ్ టైం వచ్చేసరికి 8 PM. ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాను, లోనికి వెళ్దండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. బోట్ రైడింగ్, అలాగే కాంబో ప్యాక్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. స్కై సైక్లింగ్, జిప్ లైన్, వాల్ క్లైంబింగ్, చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. ఈ మ్యూజియంకి వచ్చిన వాళ్ళు ఆడుకోవడానికి బోట్ రైడింగు, అలాగే జిప్ లైను, చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది యాక్టివిటీస్లో అయితే పాల్గొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లాలు, అలాగే ఉయ్యాలలు పార్కు లాగా తయారు చేసి ఆ పార్కులో అయితే పెట్టడం జరిగింది. ఈ మ్యూజియం వచ్చేసరికి 1996లో స్థాపించడం జరిగింది. ఇక్కడ రూమ్స్ అలా కట్టేసి బొమ్మలు అయితే డిస్ప్లే చేశారు. చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి, మనం వెళ్ళేసి చూద్దండి. మైనంతో అయితే తయారు చేశారు వీటిని. ఈ రూమ్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ రూమ్ అండి. ఈ రూమ్ లో మొత్తం ఆ కాలంలో ఏ రకమైన వస్తువులు వాడారు, అలాగే అగ్రికల్చర్కి ఏ రకమైన వస్తువులను యూజ్ చేసుకున్నారు అనేది అయితే మొత్తం డిస్ప్లే చేశారు. ఇక్కడ వాళ్ళు వాడిన కొన్ని థింగ్స్ అయితే పెట్టారు, చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ చూడటానికి పాతకాలంలో వాడిన వస్తువులు అయితే డిస్ప్లే చేశారు. చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇంకా మనకి ఉండటం అనేది చాలా అదృష్టమే. ఈ రూమ్లో అయితే మొత్తం వాటినన్నింటినీ భద్రపరిచారు. ఇక్కడ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రకాల పేర్లు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు, ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే అర్థం చేసుకునే విధంగా. రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే వ్యవసాయానికి ముఖ్యంగా ఉపయోగించే ఎద్దుల బండి కూడా ఉంది. ఎద్దుల సహాయంతో చాలా రకాల పనులు అయితే దీంతో చేస్తారు. ఇక్కడ డిస్ప్లే చేసిన బొమ్మ వచ్చేసరికి పొలంలో ఒక మనిషి పనులు చేస్తున్నట్లయితే పెట్టారు. ఇక్కడ బొమ్మ వచ్చేసరికి మైనపు బొమ్మే, కానీ ఇక్కడ ఉంది కదా ఆ పొలం అవన్నీ తయారు చేశారు. అవి వచ్చేసరికి మొత్తం రాళ్ల సహాయంతో అయితే తయారు చేశారు. చూడటానికి చాలా బాగుంది. ఈ మ్యూజియంలో కాఫీ కూడా అవైలబుల్గా ఉంది తాగేవారికి. ఇక్కడ నేను తాగాను. మనం చేసుకునే కాఫీకి అలాగే ఇక్కడ తయారు చేసే కాఫీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, కానీ ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే కొన్ని రకాల వడ్లు, అలాగే చాలా రకాల గింజలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు ఇక్కడ పేర్లు కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ నాకు వీడియోలో అయితే చూపించడానికి, జూమ్ చేయడానికి చాలా లేట్ అవుద్ది కాబట్టి నేనైతే చూపించట్లేదు. ఒకవేళ మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే కన్నా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం పైన చూసుకునే వచ్చేసరికి మొత్తం ఆ కాలంలో తయారు చేసిన కొన్ని వస్తువులను అయితే డిస్ప్లే చేశారు. చూడండి, రూమ్ నిండా కట్టేసి మొత్తం జాగ్రత్తగా ఉంచేసి అయితే మనకి ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు. ఇలాంటివి మనం చూడాలండి ఖచ్చితంగా. ఒకవేళ మీరు రాలేకపోయినా ఈ వీడియో అయితే చూడండి. అలాగే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి, కొంచెం బూస్టింగ్గా ఉంటుంది నాకు కూడా రాబోయే వీడియోస్ అయితే చేయడానికి. అలాగే చాలామంది లేడీస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగా ఇష్టపడతారు, న్యాచురల్గా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని అయితే డిస్ప్లే చేశారండి, గిరిజనులకు సంబంధించినవే అవి కూడా. ఇక్కడ చూడండి, ఒక ఆమె కళ్ళు పోస్తుంటే ఒక అతను తాగుతున్నట్లయితే ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కళ్ళునైతే సేకరిస్తున్నట్టుగా చెట్టు మీద నుంచి ఉంది. చాలా న్యాచురల్గా ఉంది చూడటానికి. ఇక్కడ శిలా విగ్రహాలు కూడా డిస్ప్లే చేశారండి. కొన్ని శిలా విగ్రహాలు అయితే న్యాచురల్గా చూడటానికి బాగుంది, కొన్ని వచ్చేసరికి కొంత భాగం అయితే పాడైపోయి ఉంది. ఇక్కడ గార్డెన్ కూడా చాలా క్లీన్గా ఉంది.
చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడ చూడండి ఒక ఆమె ఫొటోస్ అయితే దిగుతుంది. చాలా బాగుంటుంది ఇలా ఫొటోస్ తీసుకొని మన ఫోన్లో ఉంచుకోవటం ఒక జ్ఞాపకం లాగా. అలాగే ఇక్కడ చూడండి పాతకాలంలో ఒక ఔషధాన్ని అయితే వాళ్ళు పోస్తున్నారు చిన్నపిల్లవాడికి. ఇప్పుడు మనం వేటు ఫోటో గ్యాలరీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఫొటోస్తో కొన్ని అయితే మనకి వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయి, పాతకాలంలో ఏ విధంగా అయితే ఉన్నారనేది మొత్తం మనకి క్లీన్గా ఫొటోస్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఏ రకంగా డెవలప్ అయ్యారు, అలాగే ఏ రకమైన వస్తువులు వాళ్ళు వాడారు, ఇంకా వాళ్ళు వాడిన ఆభరణాలు కూడా డిస్ప్లే చేశారు. చాలా బాగుంది చూడటానికి దగ్గర నుంచి. మీకు వీడియోలో అయితే నేను చూపిస్తాను చూడండి, క్లియర్గానే ఉంటుంది చూడటానికి. ఇఫ్ పాసిబుల్ టీవీలో చూడటానికి ప్లాన్ చేసుకోండి. కొంత ఫోన్లో చూసేవాళ్ళు ఉంటే కొంచెం రిజల్యూషన్ కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. క్వాలిటీలోనే అయితే వీడియో మీకు అందిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కాలంలో వాడిన ఆభరణాలు కూడా డిస్ప్లే చేస్తున్నారు. మనం ఇంకో రూమ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఒక పెద్ద మనిషి సెటిల్మెంట్ చేస్తున్నట్టుగా ఉంది. చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. అసలు ఇంత న్యాచురల్గా ఎలా తయారు చేశారో, తయారు చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. పాతకాలంలో పూరి గుడిసెలాగా అయితే ఉంది. అసలు ఇక్కడ చూస్తుంటే న్యాచురల్గానే ఉంది ఫీలింగు. మనుషులు పక్కనే మనం నడుస్తున్నట్లుగా ఉంది. ఆ కాలంలోకి వెళ్ళినట్టుగా ఉంది ఫీలింగ్. అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడికి అరకు వచ్చిన వాళ్ళ మట్టుకి ఈ మ్యూజియం అయితే మిస్ అవ్వమాకండి. ఇక్కడ కొన్ని రకాల బుట్టలు కూడా ఉన్నాయి. ఇవి చేపలు పట్టే బుట్టలు. ఇక్కడ పేర్లు కూడా కొన్ని అయితే డిస్ప్లే చేశారు. ఇక్కడ మనకి తెలియదు కదా ఆ కాలంలో ఏం వాడారు ఏంటనేది డిస్ప్లే చేశారు. చాలా బాగుంది. అలాగే హట్ టైప్లో కూడా కూర్చోడానికి ఎక్కడికెక్కడ మనకి నీట్గా ఇచ్చారు. వేరే రూమ్లోకి అయితే వెళ్దండి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. లోనకైతే వెళ్ళి చూద్దండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ రూమ్లో వచ్చేసరికి ఇక్కడ ఉన్న గిరిజన ప్రజల జీవన విధానం ఎలా ఉండేది అనేది అయితే డిస్ప్లే చేశారు. ఈ రూమ్లో చూడండి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకైతే డిస్ప్లే చేశారు. ఇక్కడ ఎలా వేటాడుతున్నారు, వేటాడి ఏ రకమైన వాటిని అయితే తీసుకొచ్చారనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేశారు. చూడటానికి చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా చాలా రకాల ఫొటోస్ అయితే డిస్ప్లే చేశారు. కొన్ని ఫొటోసు అలాగే కొన్ని వచ్చేసరికి మైనపు బొమ్మలతో మనకి వాళ్ళు జీవన విధానం ఎలా ఉండేది అనేది అయితే మొత్తం డిస్ప్లే చేశారు. ఈ మ్యూజియం వచ్చేసరికి ఏపీటీడీసీ వాళ్ళు 1996లో ఎస్టాబ్లిష్ చేశారు అన్నాను కదా. ఫస్ట్లో అయితే ఇన్ని రకాలు లేవంటండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు చాలా బాగా డెవలప్ చేశారు. అలాగే కొన్ని రకాల వస్తువుల్ని సేకరించి ఇక్కడైతే డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి ఒక లేడీస్ వస్తువుల్ని అయితే సేల్ చేస్తున్నట్లుగా అయితే పెట్టారు. వెనకాల కూరగాయల బొమ్మలు కూడా వేశారు, మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ వ్యవసాయదారుడు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు తయారు చేస్తున్నట్లుగా, అలాగే అక్కడ ఉన్న లేడీసు ఒడ్లను అయితే చెరుగుతున్నట్లుగా అయితే ఉంది. అది చూడటానికి చాలా న్యాచురల్గా ఉంది ఫీలింగ్ అయితే. ఇంకా మనం కొన్ని వస్తువులు అయితే చూద్దాము. అవి పల్లెటూరులో ఉంటాయి కదా మంచాలు. ఇంతగా ముందు మనం ఇలాంటి మంచాలు వాడేవాళ్ళం. ఈ బొమ్మలు చూడండి సేమ్ రియల్ దంపతులు పెళ్లి వాకిట్లో కూర్చున్నట్లే ఉంది. ఇక్కడ ఉన్న గిరిజనులు పండగలకి అలాగే పెళ్ళిళ్ళకి చాలా రకాల డ్యాన్స్లు అయితే వేస్తారు. అందులో కొన్ని వచ్చేసరికి మయూరి డ్యాన్సు, కోయా డ్యాన్సు, బంజారా డ్యాన్సు, దింసా డ్యాన్స్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. దింసా డ్యాన్స్కు సంబంధించిన వీడియో అయితే నేను అయితే చేశాను. వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి. ఆ వీడియో వచ్చేసరికి మాడగడ వ్యూ పాయింట్ దగ్గర అయితే వాళ్ళు చేశారు, న్యాచురల్గా చేశారు. చూడండి ఆ వీడియో ఎలా ఉంది ఏంటనేది. పాతకాలంలో కొంతమంది గిరిజనులు వ్యవసాయంతో అలాగే కొంతమంది వేటతో కూడా బ్రతికేవారు. అందులో వచ్చేసరికి డిస్ప్లే చేశారు. ఇవి వచ్చేసరికి కొన్ని కొమ్ములు అయితే న్యాచురల్గా ఇక్కడ డిస్ప్లే చేశారు చూడటానికి. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు వేటాడి ఒక వేటని అయితే తీసుకొని వస్తున్నట్లుగా అయితే డిస్ప్లే చేశారు. కొంతమంది వ్యవసాయంతో అలాగే కొంతమంది ఇలా వేటాడి అయితే జీవించేవాళ్ళు. న్యాచురల్గా ఉంది ఫీలింగ్ అయితే. అక్కడ వేటాడే విధానాన్ని కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. ఏ వస్తువులు వాడారు ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. ఫైనల్గా మ్యూజియం మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేశాము. ఒకవేళ రాలేని వాళ్ళు ఉంటే ఎలా ఉందనేది మొత్తం తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒకవేళ అరకు వచ్చే వాళ్ళు ఉంటే ముందే మీరు తెలుసుకోవచ్చు. అలాగే తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చూడటం కూడా చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు. కొన్ని న్యాచురల్గా తయారు చేసినవి కూడా ఉన్నాయి. అలాగే న్యాచురల్గా దొరికే తేనె, కొన్ని రకాల వస్తువులు, అలాగే అవి వచ్చేసరికి కుంకుడు గింజలు కూడా అమ్ముతున్నారు.
ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి. కొన్ని అయితే తీసుకున్నాను, జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో. నేనైతే అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియం వీడియో అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా సపోర్ట్ చేయండి.